తెలంగాణలో గోరక్ష చట్టం అమలు చేయాలని చెప్పేసి గోరక్ష సమితి విహెచ్పి ఆధ్వర్యంలో కూడా ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి చంద్రశేఖర్ ఉన్నారు. సో అడిగి తెలుసుకున్నా అసలు గోరక్ష చట్టం ఏ విధంగా అమలు అవుతుంది, తెలంగాణలో అసలు అమలు అవుతుందా లేదని తెలుసుకున్నాం. చెప్పండి, తెలంగాణలో గోరక్ష చట్టం అమలు కోసం మీరు ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నారు? తెలంగాణ లోపల 1977 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ఏమంటే యాక్ట్ పైన ప్రభుత్వం ఎప్పుడు సీరియస్గా అమలు చేయట్లేదు. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి వస్తున్నాయి, కర్ణాటక నుంచి వస్తున్నాయి, మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి, మధ్యప్రదేశ్ నుంచి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి మన రాష్ట్రంలో ఎందుకు కావాలి వస్తున్నాయి. అందులో ఓల్డ్ సిటీకి ఎందుకు వస్తుంది? లక్షలాది ఆవులను కటింగ్ చేసి ఎందుకు ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే చట్టం అమలు జరగట్లేదు. ఈ బక్రీద్ సందర్భంగా అంటే లక్షల ఆవులు ఇవాళ కటింగ్ అవుతాయి, నెక్స్ట్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మేము 3 నెలల నుంచి మా కార్యక్రమం తీసుకున్నాం. శివరాత్రి నుంచి నంది పూజ చేసి, నంది అనేది ఆవు నంది 2 సమానం, 2 ఆవు యొక్క వంశం. కాబట్టి నందిని కట్ చేస్తే సంతానం మెడికల్ వస్తుంది. కాబట్టి నందిని కట్ చేయకూడదు, ఆవును కట్ చేయదు, 2 ఏమంటే గోవంశం సంబంధించి అని చెప్పేసి మేము డిమాండ్ ఇస్తున్నాము. ఈ యొక్క ప్రభుత్వం ఏమంటే అధికార వ్యవస్థ ఉంది. వాళ్ళ అధికార వ్యవస్థ ఏంటంటే ఓన్లీ మైనార్టీలకు అనుకూలంగా, ముస్లింలకు అనుకూలంగా మాత్రమే వ్యవస్థ ఉంది. గో అంటే ఏమంటే ఒకటి హిందువులకు సంబంధించి ఉంటుంది. గో అంటే సమస్త మానవాలకు సంబంధించింది. వాళ్ళ హిందువులకు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్కి అందరూ సంబంధించింది. ఎందుకంటే గోవు ఒక ఆక్సిజన్, గోవు ఒక సైంటిస్ట్. కాబట్టి అలాంటి గోమాతని వల్ల అంతరించిపోతే మానవ జీవితం అంతరించిపోతుంది. కాబట్టి గోమాతను రక్షించండి, గోవు చట్టం అమలు చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మా యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి మేమేమంటే ర్యాలీ తీసాం. నిన్న ర్యాలీ గురించి ఏమంటే నిజాంకాల నుంచి ర్యాలీ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ ధర్నా ఉంటుందని చెప్పాము. పోలీసు అధికారులు ఏం ఆలోచించి తెలియదు. రాత్రి 8 గంటలకు వచ్చేసి మీ యొక్క ప్రోగ్రామ్ పర్మిషన్ లేదు, మీరు చేయకూడదని చెప్పేసి 8 గంటలకు ఇస్తే మేము ఏం చేసాం చెప్పండి? ఎంత నిర్లక్ష్యంగా ఈ యొక్క గవర్నమెంట్ వ్యవహరిస్తుంటే చాలా దారుణంగా. అసలు అది ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయాలు దుర్గల గురించి మాత్రమే ఈ యొక్క గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. మేమేమంటే మా యొక్క నిరసన కార్యం తెలుస్తున్నాం. ఏమంటున్నాం మేము? గోరక్షణ చట్టం అమలు చేయండి. గో అక్రమ రవాణా జరుగుతుంది, గో మాఫియా జరుగుతుంది, ఇల్లీగల్ స్లాటర్ హౌస్ ఉన్నాయి, వాటిని లేపేసేయండి. ఎందుకు ఇల్లీగల్ స్లాటర్ ఇవాళ గవర్నమెంట్ వాటిని చూస్తూ కూర్చుంటుంది. ఇవాళ గో మాఫియా చేసే వాళ్ళు ఇవాళ ఎవడే ఉన్నాడో, హిందూ ఉన్నాడు, ముస్లిమ్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ యొక్క పేరుతో పాటు ప్రభుత్వం దగ్గర ఉన్నది. కాబట్టి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతే, వాళ్ళు ఎందుకు పీడియాక్టివ్ పెట్టలేకపోతే, వాళ్ళపై ఎందుకు కేసులు పెట్టలేకపోతే వల్ల మేము గవర్నమెంట్ వాళ్ళ ప్రశ్నిస్తున్నాం. కారణం ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో, వ్యవస్థలో ఇవాళ వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉంది. అది ఎక్కడి నుంచి వెటర్నరీ డిపార్ట్మెంట్ ఒకటి సర్టిఫికేట్ తీసుకొస్తాడు. అదేమంటాడు? 6 నుంచి 8 సంవత్సరాలు ఉంది, ఇది ఫిట్ ఉందని చెప్పేశాడు. ఆ ఫిట్ ఉన్నదని తీసుకొచ్చి వల్ల మనకు కోతుంది. వాళ్ళ ఎందుకు కోతుంది అంటే గవర్నమెంట్ వ్యవస్థలు ఏమంటే నిర్లక్ష్యంగా వివరించడం వల్ల వీళ్ళకి కోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏమంటే చట్టాన్ని కఠినంగా అమలు చేయండి. చెక్ పోస్టులు పెట్టారు, ఏం పెడితే అధికారులు కూర్చుంటారు, ఒక వెహికల్ చెకప్ చేయరు. మేము చెప్తే మమ్మల్ని తిడతారు, మీరు ఎందుకు వస్తారు, మీకేమొస్తాం, చట్టం ఎందుకు చెదిరిస్తూ అంటారు. మేము తీసుకోవడానికి మాకు ఉద్దేశం లేదు, మాకు అది అవసరంగా లేదు. మీరందరూ కరెక్ట్ పని చేస్తే మేము రోడ్డుపైకి ఎందుకు వస్తాం, మేమెందుకు మాట్లాడతాం, మేమెందుకు గోమందం కాపాడతాం. కాబట్టి మీ వ్యవస్థలు ఏవైతున్నాయో వల్ల ముస్లిం వ్యవస్థకు అనుకూలంగా పనిచేస్తున్నాయి, వాళ్ళకి అనుకూలంగా పనిచేయడం మేము రోడ్డుపైకి వచ్చినాం. కాబట్టి గోమాత మా మాత, మనందరికీ మాత, దేశం మాత, ప్రపంచానికి మాత. కాబట్టి దాన్ని రక్షించాలని ఒక లక్ష్యంతో మేము బయటకు వస్తున్నాం. అంటే గోరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఉల్టా కేసులు పెడుతున్నారు, వాళ్ళని కూడా వేధిస్తున్నారు అని చెప్పేసి చెప్తారు. ప్రభుత్వ యంత్రాంగం ఫస్ట్ మా పని డాగ్లేస్తుంది. ఎందుకంటే హిందూ అనవాడమంటే ఒక సామరస్యమైన వ్యక్తి, ధర్మ మార్గంలో జీవిస్తున్న వ్యక్తి, సమాజంలో అన్ని ఆలోచించి జీవించే వ్యక్తి వల్ల ఫస్ట్ ఏమంటే మమ్మల్ని డాగులేసి మా పని వేసి, అరే మీ పని కేసులు పెడతాం, మీ పని చేస్తాం, మీ పని యాక్టివ్ పెడతాం, అవేసి భయపెట్టేసామంటే మా కార్యక్రమం అందరూ భయపెడుతున్నారు ప్రభుత్వ యంత్రాంగం. ఈ భయం ఏందో ఆ ఎమ్మెల్సీ పైన చూపించండి, ఈ భయం ఏందో ఆ అసెంబ్లీలో ఆ ఎంబీటీ వాళ్ళ పైన చూపించండి, ఈ భయం ఏమో ఎంఐఎం వాళ్ళకి చూపించండి. కానీ మా పని చూపిస్తే ఏమొస్తుంది? మేము మిమ్మల్ని అడుగుతున్నాం, చట్టం కాపాడమని అంటున్నాం. మా పని ఎందుకు ఇవన్నీ ఇలాంటి వివక్ష చూపిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గోమాతను కాపాడడం మేము ఇంతవరకు అవసరం. గోమాతను కాపాడడానికి మేము రోడ్డుపైకి వస్తాం, అవసరం అంటే ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్న ప్రభుత్వం. కొన్నిసార్లు పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా లారీలలో పోతుంది, వెహికల్లో పోతుందని చెప్పినా కూడా పోలీసులు కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అంటే ఈ మధ్యలో చాలా సోషల్ మీడియాలో కూడా కొన్ని వైరల్ అవుతుంది. ఇది చాలా విచిత్రమైన సంఘటన అండి. ఇప్పుడు పై ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ చెప్తారు, మా ఆఫీసర్ వస్తారని చెప్తారు, కింద ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి తెలుసు. వాళ్ళకు ఎంఐఎం తిడతారా, ముస్లిం తిడతారా, ఇంకేం రాజకీయం తిడతారా, ఏం చేస్తారో వాళ్ళకి మనకు తెలియదు. మేము వెళ్ళినప్పుడు ఏమంటే మేము కాపాడతామని చెప్తారు. వాళ్ళ ముందు నుంచి వెహికల్ అయితే వాళ్ళు పట్టించుకోరు, మేము ఫోన్ చేసినా పట్టించుకోరు. 100 డేల నుంచి ఒక ఆఫీసర్ వచ్చేసరికి గంట టైం పడుతుంది. అప్పటిలోపల మేము కాపాడాలనుకున్న ఆ వెహికల్ వెళ్ళిపోతుంది. మేము చేసిన ప్రయత్నం వేస్ట్, ఆ పని వేస్ట్. కాబట్టి అధికారులు ఏమంటే కింది స్థాయి అధికారి నుంచి పై అధికారి సరికి ఏమంటే సీరియస్గా పనిచేస్తే ఏమంటే ఒక్క డిగ్రీ పోయబడది. రేపు పోతే బక్రీద్ చూడండి, భాగ్యంలో ఎంత కోసం ఎంత రక్తం పడుతుందో, రాష్ట్రం ఎక్కడెక్కడేమో చూడండి. అది ఆపమని చెప్పండి. మేము చెప్తున్నాం కదా, చట్టం ఉంది కదా, మేము చట్టాన్ని అడుగుతున్నాం కదా, వేరే అడగట్లేదు కదా. రాజ్యాంగం పైన నమ్మకం లేదా మీకు? రాజ్యాంగం గురించి రాసిన దానికి నమ్మకం లేకుంటే వాళ్ళ వ్యవస్థ ఎట్లా బతుకుతున్నాయి మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో గోరక్ష పైన కూడా కాల్పులు జరిగిన సంఘటన కూడా ఉంది. అంటే గోలను తరలించే వాళ్ళు కూడా ఆయుధాలు పెట్టుకొని కూడా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళపైన రాళ్లతో దాడులు, కత్తులతో దాడులు, మొన్న ఒక వారం రోజుల కింద ఫైరింగ్ కూడా జరిగింది. అంటే వాళ్ళ వ్యవస్థ ఎంత బలంగా ఉంది అనుకోవచ్చు. ఇది కోట్ల సంబంధించిన మాఫియా.
ఒక ఆవును ఒక రైతు దగ్గర 10,000, 12,000, 15,000 కొంటారు. దాని ఉంటే ఒక క్వింటల్ ఉంటుంది. దానికి ఎన్ని కిలోలు వస్తుంది రాజు మనం ఆలోచించండి. వాళ్ళు అంటే ₹1,00,000 సంబంధించి ఒక ఆవు దగ్గర సంపాదించవచ్చు. కాబట్టి వాడికి ₹1,00,000 ఇన్కమ్ ఉన్నప్పుడు వాడు ఎందుకు ఆలోచిస్తాడు? గోవును ఒక అంటే వెహికల్ ఇక్కడి నుంచి పాసింగ్ చేస్తే ₹10,000 ఇస్తారు, ₹20,000 ఇస్తారు. కాబట్టి ఆ పాసింగ్ చేసేవాడే వాళ్ళ కోట్ల సంపాదిస్తారు, లక్షల సంపాదిస్తారు. మాఫీ చేసేవాడు ఇంకా సంపాదించి చెప్పండి. కాబట్టి ఇది పెద్ద బిజినెస్. ఇది ఏమంటే వాళ్ళు డబ్బు సంపాదించిన ఒక ఆలోచనతోటే పెద్ద బిజినెస్ సెంటర్ వేసి వాళ్ళకి గోవుకు మాఫీ చేస్తారు. ప్రభుత్వ యంత్రంగా ఆలోచించేది ఏదో హిందూ ముస్లిం సంబంధించిన విషయం కాదు. గోవు ఏమంటే రేపు అంతరించిపోతే మన సమాజం అంతరించిపోతుంది. ఈ విషయాన్ని మనం చెప్తున్నాం ప్రభుత్వానికి. అర్థం కావట్లేదు ప్రభుత్వ యంత్రాంగానికి. ఓన్లీ మీరు వస్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తే మీరు వస్తారు. అది లొల్లి గురించి కాదు. వాళ్ళకి కూడా చెప్పండి. మీరు ఎందుకు గోవును ఎందుకు తినాలనుకుంటారు? మీకు కుర్బాన్ దీనికి ఎందుకు ఇవ్వాలనుకుంటారు? అడగండి వాళ్ళకి ఎందుకు మాట్లాడలేకపోతారు? అంటే ప్రభుత్వ యంత్రాంగం మేము కూడా చెప్తున్నాం, గోమాతను కాపాడండి. మీకు మరి రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు కాపాడలేకపోతే ఏమంటే సమాజం మొత్తం రియాక్ట్ అవుతుంది. సమాజం రియాక్ట్ అయినా ప్రభుత్వాలుగా మారిపోతాయి. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాలని కోరుతున్నాం. ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాం, గోమాత చట్టాన్ని కఠినంగా అమలు చేయ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కోరుతున్నాం. అయితే తెలంగాణలో గో రక్ష చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేయాలని చెప్తున్నారు. ఎవరైతే గోలను అక్రమంగా తరలిస్తున్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఒకవేళ గో సంతతి కనుక అంతరించిపోతే సమాజం కూడా అంతరించిపోతుంది. గోవు యొక్క సమాజానికి చాలా ఇంపార్టెన్స్ ఉందని కూడా విహెచ్పి కార్యకర్తలు చెప్తున్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఇంద్రచౌక్, హైదరాబాద్.